దీప గురించి గుండె పగిలే నిజాన్ని శివన్నారాయణ ముందు బయట పెట్టేసిన మాలిని. మరిదంతా ఎలా జరగబోతుంది? అసలు మాలిని నిజం ఎలా తెలుసుకుంది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక మాలిని అయితే మాత్రం చాలా తెలివిగా సుమిత్రతోటి, అలాగే శివనారాయణ తోటి గట మాట్లాడుతూ ఉంటుంది. దీపతో మాట్లాడుతూ ఉన్న మాలిని దగ్గరికైతే మిగిలిన కుటుంబ సభ్యులందరూ వస్తారు. దీపని వంట చాలా బాగా చేస్తావు, నీ వంట నచ్చింది, నువ్వు నా దగ్గర వర్క్ చేస్తావా అని చెప్పి అడుగుతూ ఉండగానే, నేను ఏంటో చెప్పకుండా నా విషయంలో మీరెలా డిసైడ్ చేయగలరు అని చెప్పేసి దీప అంటూ ఉండడం, నా భార్య దీప జోష్న రెస్టారెంట్ సీఈఓ అని కార్తీక్ చెప్పడం జరుగుతుంది. ఏంటి మాలినికి ఆ విషయం తెలియదనుకుంటున్నావా అని చెప్పేసి శివన్నారాయణ అడుగుతూ ఉంటాడు. మాలిని శివన్నారాయణ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక ఒక్కసారే కార్తీక్ దీప షాక్ అయిపోయి శివన్నారాయణ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటి తాత, తనకెలా తెలుస్తుంది? తను నా భార్య అన్న విషయమే తెలియదు కదా. అక్కడ ఉన్నది మాలిని. మాలినికి ప్రతి విషయము తెలుసు. మాలిని తెలివి తక్కువదేమీ కాదు, చాలా తెలివైంది. దక్షిణామూర్తి వ్యాపార సామ్రాజ్యానికి ఇక తనే మహారాణి. తను ఉన్న వల్లే దక్షిణామూర్తి వ్యాపార సామ్రాజ్యం అంతగా విస్తరించింది. అలా అని నీతి నిజాయితీలతో కాదు, తన స్టైల్ తనకుంది. కానీ ఆ విషయాలు దక్షిణామూర్తికి పూర్తిగా తెలీదు అంతే. ఇక ఈవిడ చాలా తెలివైంది. అందరి దగ్గర చాలా తెలివిగా గేమ్ ఆడుతుంది. ప్రతి ఒక్కరి గురించి తెలుసు, ప్రతి ఒక్క విషయం గురించి తెలుసు. వ్యాపార సామ్రాజ్యంలో ఎలా తన స్థానాన్ని చాటుకోవాలో, ఎలా గెలవాలో తెలిసిన మనిషి మాలిని. గెలుపు కోసం ఏదైనా చేస్తుంది, ఎంత దూరమైనా వెళుతుంది. గెలవడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకుంటుంది. అది తప్పైనా ఒప్పైనా ఇక ఆ దారిని ఎంచుకుంటుంది అని చెప్పేసి మాలిని బుద్ధి గురించి అర్థమయ్యేలా చెప్తాడు ఇక శివనారాయణ అయితే. అలా శివనారాయణ ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటాడో దాంతో మాలిని ఇక అక్కడ అంటూ ఉంటుంది, నా గురించి శివనారాయణ గారు ఏది మర్చిపోలేదే. ఆల్రెడీ చెప్పాను కదా నీకు నేను. నా గుండెల్లో అక్కడ రగులుతున్న హోమం నా గుండెల్లో ఇంకా అలా రగులుతూనే ఉంది. ఆ మంట ఇప్పటికీ కాదు కదా, ఇంకెప్పటికీ చల్లారదు. నా గుండెల్లో రగిల్చిన మంటని ఎలా మర్చిపోతాను నేను? ఏళ్ళు గడిచాయని జరిగిన అవమానాల్ని, చేసిన ద్రోహాన్ని ఎప్పటికీ మరిచిపోలేను కూడా. మా ముందుకి వచ్చి అమాయకంగా ఏమీ తెలియనట్టుగా నటించినంత మాత్రాన మీరు అమాయకులని, ఏమీ తెలియని వాళ్ళని మేమెలా నమ్ముతాము? పడి అనుభవించి ఎన్నో ఎదురు దెబ్బలు తిని చివరికి మా బ్రతుకు మేము ప్రశాంతంగా బ్రతుకుతున్నాం. మళ్ళీ మా జీవితాల్లోకి తుఫాన్లా వచ్చారు. అసలు ఎందుకు వచ్చారో కూడా అర్థం కావడం లేదు. ఒక్క విషయం గుర్తు పెట్టుకో మాలిని, మా జీవితంలోకి తొంగి చూడాలని మీరు ప్రయత్నిస్తున్నారు. మీరు ఎప్పటికీ మా జీవితాల్లోకి రాలేరు. మా కుటుంబంలో ఒకరు కాలేరు. ఒకవేళ మా కుటుంబంలో ఒకరు కావాలని కాకపోయినా మా కుటుంబంపై పగ తీర్చుకోవాలని నువ్వు ఈరోజు ఇక్కడ ఎదురుపడి ఉండొచ్చు. నీకు తెలివితేటలు ఉంటే మాకు మంచితనం ఉంది. నువ్వు తప్పుదారి తొక్కైనా గెలవాలి అనుకునే మనస్తత్వం నీది. మేము మంచి మనసుతో ఇక సాధించాలి అనుకునే మనస్తత్వం నాది. మంచి బాటలో నడిచే కుటుంబం ఈ శివనారాయణది. శివనారాయణ కుటుంబంలో తప్పు జరగదు, తప్పు జరగడానికి అవకాశమే లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. మాలిని చిన్నగా ఒక చిరునవ్వు నవ్వుకుంటుంది. అది చూసి కార్తీక్ దీప షాక్ అవుతారు. ఇక శివనారాయణ మాత్రం తనకున్న కోపాన్ని, ఉక్రోశాన్ని చూపిస్తూ ఉంటాడు. ఈ మాలిని చాలా తెలివైంది. దేన్నైనా సరే హిట్టే కనిపెడుతుంది. ఎవ్వరి గురించైనా సరే ఎంక్వైరీ చేసి వాళ్ళ డీటెయిల్స్ని తను తెలుసుకుంటుంది. ఈ మాలినితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉంటుంది. మామయ్య గారు, ఇంకా వీళ్ళతో మాటలేంటి? వీళ్ళతో మాట్లాడే కొద్దీ మనకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. జరిగిన గతాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళతో కలిసి ఉండాలని, వీళ్ళతో మాట్లాడి బంధాన్ని కలుపుకోవాలని కోరికలు లేవు. అలాంటప్పుడు మనం ఎదురుపడినది ఎవరో తెలియనట్టుగానే వెళ్ళిపోవాలి తప్ప
మాటలు కలుపుకొని శత్రుత్వంగానో మిత్రుత్వంగానో నిలబడ్డం నాకు ఇష్టం లేదు మావయ్య, వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. ఈలోగానే దక్షిణామూర్తి అక్కడికి వస్తాడు. ఏంటమ్మా మాలిని, వీళ్ళేమంటున్నారు? ఇంకా అదే విధంగా మాట్లాడుతున్నారా ఎందుకమ్మా? ఇంకా బాధ కలుగుతుంది. శివన్నారాయణ అప్పటికి ఇప్పటికీ అలానే ఉన్నాడు. శివన్నారాయణలో మార్పు రాలేదు. ఏంటి దక్షిణామూర్తి, నేను మారడమేంటి? ద్రోహం చేసింది నువ్వు, కూతుర్ని చంపేసుకుంది నువ్వు, స్నేహాన్ని చంపేసింది నువ్వు, వెన్నుపోటు పొడిచింది నువ్వు. నువ్వు మారాలి కానీ నేను మారడమేంటి? నేను అప్పటికి ఇప్పటికీ నీతి నిజాయితీగానే బ్రతుకుతున్నాను. నాలో నీతి నిజాయితీ అనేది ఎప్పటికీ ఉంటుంది. అదే ఈ శివనారాయణని ఇంతవరకు తీసుకొచ్చింది. శివనారాయణ ప్రతి మెట్టు ఎక్కడానికి కారణమే నాలో ఉన్న మంచితనం, మానవత్వం. అవి నీలో ఎప్పుడో మంట కలిసిపోయాయి. స్నేహమనే ముసుగులో ఎంత మోసం చేశావో నాకు మాత్రమే తెలుసు. ఈ గుండెకు ఎంత గాయమైందో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఇది పిల్లల ముందు కూడా బయటపడింది. పిల్లలు కూడా నిన్ను శత్రువులా చూసి ద్వేషించే పరిస్థితి తెచ్చుకోకు. మన శత్రుత్వం మనతోనే పోవాలి, మన బంధుత్వం కూడా మనతోనే పోవాలి. ఇక పిల్లల వరకు అది ఎప్పటికీ రాదు. శత్రుత్వం, బంధుత్వం, పరిచయం అనేది ఇక మన మధ్య, మన కుటుంబాల మధ్య జరగదు. ఇక సుమిత్ర అంటావా, నా కోడలుగానే ఉంటుంది తప్ప మరో ఇంటి ఆడపిల్లగా తను ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి సిద్ధంగా లేదు. నా కోడలికి ఇష్టం లేని పని ఈ శివనారాయణ ఎప్పటికీ చేయడు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే అలా శివనారాయణ వాదన చేస్తూ ఉంటాడు. వాళ్ళ మధ్య వాదన జరుగుతూ ఉంటుంది. ఈలోగా సూరజ్ అయితే అక్కడ జోష్నతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటిదంతా, గుళ్ళో కూడా ఇది అవసరమా? అంటే వాళ్ళొచ్చి మాతో గొడవ పెట్టుకున్నప్పుడు మరి మా తాత కూడా సమాధానం చెప్తాడు కదా. శత్రువులు ఎదురుపడితే ఎవరికైనా ఇలానే అనిపిస్తుంది, అవును కదా. శత్రువు ఎదురుపడిన రోజు ఎవరి పరిస్థితి అయినా ఇలానే ఉంటుంది. కానీ శత్రువుల్ని మిత్రువులుగా మార్చుకోవచ్చు కదా. మారడానికి ఇది ఇప్పుడు శత్రుత్వం కాదని చెప్తున్నారు కదా. ఆయన చిచి, ఇవన్నీ నీకెందుకు చెప్తున్నాను? నువ్వు పక్క నుండి ఎందుకు నా బుర్ర తింటున్నావు? ఇక్కడ దేవస్థానంలో ప్రశాంతంగా ఉందామని ఎవరైనా వస్తారు. వచ్చిన దగ్గర నుంచి ఇదిగో వీళ్ళు స్టార్టింగ్లో ఎదురుపడ్డారు. నువ్వైతే మొదటి నుంచి శనిలా దాపరించావులే. ఆ తర్వాత ప్రశాంతంగా పూజ కూడా చేసుకోనివ్వకుండా నువ్వు నా వెంట పడుతూనే వచ్చావు. మళ్ళీ పైగా వివరాలు అడుగుతూ నా దగ్గర నుంచి కూపి బాగానే లాగుతున్నావే. అయ్యో మేడం, నేనెందుకు కూపీ లాగుతాను? తెలుసుకోవాలి అనుకుంటే మీకన్నా ముందుగానే తెలుసుకుంటాను. ఏ విషయాన్నైనా పూర్తిగా తెలుసుకోకుండా ఈ సూరజ్ ఏమీ చేయడు. ఆ విషయం మీకు ఇప్పటికే క్లారిటీ వచ్చింటుందిలే అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. నోరు మీరా బాబు, ఇప్పుడు నీ గోలేంటి? నాకు ఒక పక్కన వీళ్ల గోలే భరించలేకపోతున్నాను. నేను శివనారాయణ మనవరాల్ని, శివంగిని నేను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయ్యో పాపం, తమరు శివనారాయణ మనవరాలు శివంగి. ఈ శివంగి మెడలో తాళి కట్టాలనే కదా నేను కూడా ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు సూరజ్. అమ్మ మాలిని ఇక్కడ ఉండి డిస్కషన్స్ చేసుకుంటూ జరిగిన గొడవని లేవనెత్తుకుని బాధపడే కన్నా వెళ్ళిపోవడమే కరెక్టు. ఎక్కడ ఏం జరిగిందో, ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యి మన కుటుంబం చిన్న భిన్నమైపోయిందో వీళ్ళు తెలుసుకునే రోజు త్వరలోనే ఉంది. నా కూతురు తన తల్లిని చంపింది నేను అనుకుంటుంది. కానీ తన తల్లి చావుకి అసలు కారణం ఏంటో తెలుసుకున్న రోజు నా కూతురు గుండె పగిలిపోతుంది అని చెప్పేసి వెళదాం పదమ్మా అని చెప్పేసి దక్షిణామూర్తి అయితే తన కోడలు మాలినిని రమ్మని పిలుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ భోజనాల దగ్గర ఏర్పాట్లు చూడమ్మా, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏమైనా తక్కువయ్యాయేమో ఒకసారి అన్ని చూసుకుంటే బాగుంటుంది. మనం వచ్చింది గుడిలో హోమం జరిపించింది కుటుంబం ప్రశాంతత కోసమే, కానీ మనకున్న ప్రశాంతత పోగొట్టుకోవడానికి కాదు కదా. నా కూతురు ప్రశాంతంగా ఉండాలని కోరుకుని హోమాన్ని జరిపించాను. ఇప్పుడు నా కూతురు ప్రశాంతతని పోగొట్టేలా నేనే మాట్లాడడం కరెక్టు కాదు కదా అని చెప్పేసి అంటూ అక్కడి నుంచి దక్షిణామూర్తి అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏం చూస్తున్నావు? పిలుస్తున్నాడు కదా మీ మావయ్య, వెళ్ళు.
నువ్విక్కడ ఉండి మాతో డిస్కస్ చేయాల్సింది, మాతో మాట్లాడాల్సింది ఏమీ లేదు. చింతకు మించి మాట్లాడాలని కూడా అనుకోవడం లేదు. అనవసరంగా ఉదయాన్నే గుడికి వచ్చి తప్పు చేశాం. దైవ దర్శనానికి వచ్చి ప్రశాంతత కోసం నా మనవరాలికున్న దోషాలు పోగొట్టి నా మనవరాలి భవిష్యత్తును చక్కదిద్దుకుందామని చెప్పి కుటుంబంతో సహా వస్తే ఈరోజు ఎలాంటి ప్రశాంతత లేకుండా మా బ్రెయిన్ పాడైపోయేలా, మాకు ఉన్న ప్రశాంతతని పోగొట్టేలా మీరు ఎదురుపడి ఇక్కడ మమ్మల్ని బాధ పెట్టి పంపిస్తున్నారు. కానీ మీకు ఎలాంటి అవకాశము దొరకదు. ఈ శివనారాయణ కుటుంబం మీద దెబ్బతీయాలని ప్రయత్నిస్తే ఆ తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయో మీకే అర్థమవుతాయి అని చెప్పేసి శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. అలా మాలిని అయితే ఒక చిరునవ్వుతోనే చూస్తూ ఉంటుంది. చిన్న స్మైల్ ఇవ్వడం, మాలిని చిరునవ్వు నవ్వడం, ఇదంతా కూడా కార్తీక్ గమనిస్తూ ఉంటాడు. దీప కూడా కార్తీక్తో అంటూ ఉంటుంది, బావా నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఆవిడ ఏం మాట్లాడినా ఒక చిన్న స్మైల్ ఇస్తుంది. ఎందుకు అలా స్మైల్ ఇస్తుందో అర్థం కావడం లేదు. ఆవిడ క్యారెక్టర్ ఏంటి? అసలు ఆవిడ నిజంగానే అమ్మ కోసం ఆలోచిస్తుందా, లేకపోతే ఆవిడ ఇంకేదైనా ప్లాన్ చేస్తుందా? నాకు తెలిసి తాత మాటల్లో అర్థమైంది ఏంటి అంటే, ఆవిడ క్యారెక్టర్ అనేది ఒకవేళ ఆవిడ ఎలాంటిదైనా అయి ఉండొచ్చు, కానీ వ్యాపార సామ్రాజ్యంలో మాత్రం ఆవిడ అనుకున్నది జరగడం కోసం ఎంత దూరమైనా వెళుతుంది. కాస్తో కోస్తో మన జోష్న టైప్లో కనిపిస్తుంది. జోష్న చూడు, నీ మీద గెలవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసింది, అలా ఎదుటి మనిషి మీద గెలవడం కోసం ఆవిడ ఏదైనా చేస్తుందని ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోగలిగే తెలివితేటలు ఉన్న ఆవిడ ఇక దక్షిణామూర్తి గారి వ్యాపార సామ్రాజ్యాన్ని ఫొంటివేలుతో నడిపిస్తుందని చెప్పారు. కాబట్టి తాత, ఈవిడ నాకు తెలిసి అతి మంచితనం ఉన్న మనిషి కాదు. సుమిత్ర అత్త కోసం, లేకపోతే అత్త మీద ప్రేమతోనో అత్తతో మాట్లాడుతున్నట్టు అనిపించడం లేదు. ఒకప్పుడు వీళ్ళ మధ్య జరిగిన గొడవల కారణంగా ఉన్న శత్రుత్వానికి పగ తీర్చుకోవడానికే ఇప్పుడు ఈవిడ గుడిలో మన కుటుంబానికి ఎదురుపడింది అనిపిస్తుంది. దక్షిణామూర్తి తాత విషయం పక్కన పెడితే ఈవిడలో పగ ప్రతీకారం అనేది కనిపిస్తున్నాయి అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ మాటలతో దీప షాక్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇదొక కొత్త సమస్యగా మారిపోతుందా, అంటే ఈవిడ ఏం చేయబోతుందో ఏంటో అని చెప్పేసి దీప అనుకుంటూ ఉంటుంది. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక శివనారాయణ అయితే వెళదామా, ఇంకా ఇంతకు మించి ఇక్కడ ఉన్న మనకి ప్రశాంతత ఉండదు. ఇప్పుడు గుడికొచ్చామని ప్రశాంతత కూడా కనిపించడం లేదు. వెళ్ళిపోదాం పదండి అంటూ శివనారాయణ తన కుటుంబాన్ని తీసుకుని వెనుతిరుగుతాడు. ఆ గుడిలోంచి వాళ్ళు బయలుదేరిపోతారు. వచ్చిన పూజ అయిపోయింది కాబట్టి జోష్న ప్రశాంతంగానే పూజ చేసుకుంది. జోష్నకి అంతా మంచి జరుగుతుంది. ఆ భగవంతుడిని మనసులో ధ్యానించుకుంటూ వెళదామని చెప్పేసి బయలుదేరిపోతారు వాళ్ళు. అలా వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. దక్షిణామూర్తి ఏమో ఇక్కడ భోజనాల దగ్గర అక్కడ ఇక వాళ్ళందరికీ వడ్డిస్తూ వాళ్ళని తినమని చెప్తూ ఉంటాడు. ఇలా చేస్తూ ఉండగానే తన కూతురు వెళ్ళిపోవడం దూరం నుంచి చూస్తూ ఉంటాడు దక్షిణామూర్తి. నా కూతురు నా మీద ఎప్పుడు ప్రేమని చూపిస్తుందో, హోమం చేశాను, నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటుందో, జీవితమంతా నా కూతురు నాతో కలిసి ఉండాలని కోరుకున్నాను. కానీ భగవంతుడు మమ్మల్ని దూరం చేశాడు. అదే భగవంతుడి సన్నిధిలో మరోసారి హోమం చేసి నన్ను నా కూతుర్ని కలపమని వేడుకున్నాను. ఎప్పటికైనా నా కూతురు నన్ను నాన్న అని పిలవకపోతుందా అని ఎదురు చూస్తున్నాను అని దక్షిణామూర్తి అనుకుంటూ ఉంటాడు. ఈ లోకాన్ని శివనారాయణ చిటికెలు వేసి పిలుస్తుంది మాలిని. అయితే ఒక్కసారి అందరూ షాక్ అయి వెనక్కి చూస్తూ ఉంటారు. హలో శివనారాయణ గారు, అదే బాబాయ్ గారు, మీరు నా గురించి చాలా అంచనా వేశారు. దేనినైనా ఈ మాలిని ముందే తెలుసుకుంటుందని, ఎవరి గురించైనా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వాళ్లతో మాట్లాడుతుందని తెలుసుకున్నారు. మరి అలాంటప్పుడు మరో విషయాన్ని ఎలా గుర్తించలేకపోయారు? శివనారాయణ గారి ఇంట్లో జరిగే ప్రతి విషయం ఈ మాలినికి తెలుస్తుందని తెలుసుకున్న మీరు మరో విషయాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. అవునులే, ఈ శివనారాయణకి తెలియని విషయం మాకు తెలుస్తుంది అని మీరెలా అనుకుంటారు? ఏంటి, నాకే తెలియని విషయం నా ఇంట్లో జరుగుతుందా? అది ఎప్పటికీ జరగదు. ఈ శివనారాయణకి తెలియకుండా ఈ ఇంట్లో ఏమీ జరగదు అని చెప్పి అంటూ ఉండగానే అప్పటికే ఇక పారిజాతానికి షాక్ ఎదురవుతుంది. అమ్మో, ఈ మాలిని ఏం చెప్పబోతుందో ఏంటో, ఈ మాలిని ఏం తెలుసుకుందో
అని చెప్పేసి పారిజాతమైతే కంగారు పడుతూ ఉంటుంది. నాకు తెలియని నా ఇంట్లో విషయం నీకేం తెలుసు అని చెప్పేసి గంభీరంగా అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. నీ ఇంట్లో నీ మనవరాలి గురించి నీకు తెలీదు. నీ వారసురాలు ఎవరో తెలియకుండానే వారసురాలు కాని అమ్మాయిని వారసురాలు అనుకుంటూ మురిసిపోతున్నావు అని చెప్పనేసరికి దెబ్బకు కార్తీకు, దీప, జోష్న, పారిజాతం షాక్ అయిపోయి ఉండిపోతారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా వారసురాలు నీ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది కదా. నువ్వు వచ్చినెంటనే మేనకోడలు అంటూ పలకరించావు కదా. మేనకోడలు అన్నాను ఎందుకంటే సుమిత్ర పెంచుకుంది కాబట్టి. ఏంటి? జోష్న పెంచుకున్న కూతురు కాదు, సుమిత్రకి ఒక్కగానొక్క కూతురు. సుమిత్ర దశరథుల కూతురు. ఈ శివనారాయణ ఆస్తికి వారసురాలు జోష్న అని చెప్పి అంటూ ఉండగానే, ఆ మాట మిమ్మల్ని పెళ్లి చేసుకుని రెండో భార్యగా అడుగు పెట్టిన పారిజాతం గారిని చెప్పమనండి. మీ మనవరాలిగా మీ పక్కన నిలబడ్డ జోష్నని చెప్పమనండి అని చెప్పనేసరికి, ఏంటి వాళ్ళు చెప్పేది? నాకు తెలీదా అని చెప్పి అంటూ ఉండగానే, వాళ్ళ మొహాలు ఒక్కసారి చూసి మాట్లాడండి అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. వాళ్ళని చూసేసరికి ఇద్దరు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఏంటి? ఎందుకు వాళ్ళు అంత కంగారు పడుతున్నారని అనుకుంటున్నారా? మీరు కాసేపు ఆగితే మీకే నిజం తెలుస్తుంది. దాసు అని చెప్పేసి దాసుని పిలుస్తుంది. దాసు నువ్వేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే ఇంక పారిజాతానికి, జోష్నికి షాక్ ఎదురవుతుంది. కార్తీక్ అయితే విషయాన్ని చెప్పొద్దని సైగ చేస్తూ ఉంటాడు. కానీ మాలిని, మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా అని చెప్పి అంటూ ఉండగానే, ఆవిడ చెప్పింది నిజమే సార్. మాలిని గారు నిజమే చెప్పారు. ఎందుకంటే జోష్న మీ ఇంటి వారసురాలు కాదు. జోష్న నేను కన్నా నా కూతురు. నాకు కళ్యాణికి పుట్టిన కూతురు అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారి షాక్ అయిపోయి ఉండిపోతాడు శివనారాయణ. అలాగే సుమిత్ర కూడా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కూతురైతే నా ఇంటి వారసురాలిగా ఎందుకొచ్చింది? అసలు ఇదంతా ఎలా జరిగింది? నేను చెప్తాను. మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకుని మీ ఇంట్లో అడుగు పెట్టింది పారిజాతం. కానీ తన కొడుక్కి తనకి ఎలాంటి విలువ ఇవ్వలేదని, తన కొడుకుని ఆ ఇంటి వారసుడిగా చూడలేదని పగ ప్రతీకారాన్ని పెంచుకున్న పారిజాతం మీపై పగ తీర్చుకోవడం కోసం తన మనవరాల్ని మీ కోడలు ఒడికి చేర్చి మీ మనవరాల్ని చంపేయాలని చూసింది. కానీ మీ మనవరాలు చనిపోలేదు, మీ కళ్ళ ముందు బ్రతికే ఉంది. ఏం కార్తీక్, ఆ ఇంటి వారసురాలు బ్రతికే ఉంది కదా అని చెప్పి అంటూ ఉండగానే కార్తీక్ వైపు షాకింగ్గా చూస్తారు. హేరా కార్తీక్, నీకిదంతా తెలుసా? ఇదంతా నిజమేనా? ఏం జోష్న, నువ్వు ఆ ఇంటి వారసురాలివేనా? అంటే జోష్నకి కూడా తెలుసా అని ఒక్కొక్కరిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే, అందరికీ తెలుసు, మీకు మీ కోడలికి తప్ప అని చెప్పి అనేసరికి ఒకసారే ఇక సుమిత్ర అలాగే శివనారాయణ షాక్ అయిపోతారు. ఏం జరిగిందో చెప్పు కార్తీక్ అనేసరికి, ఇంత బయటపడిన తర్వాత ఇంకా దాచిపెట్టేది ఏముంది తాత? పారిజాతం నీ మీద పగతో పిల్లల్ని మార్చేసి అత్తకి పుట్టిన బిడ్డని చంపేమంది. కానీ ఆ రోజు తనకి ఆయుష్ ఉండబట్టి తనను చంపేమని ఇచ్చిన సైదులు తీసుకుని వెళ్ళి బస్టాండ్లో వదిలేస్తే కుబేర తీసుకుని వెళ్ళి పెంచుకున్నాడు. మన కళ్ళ ముందు మన ఇంటి పని మనిషిగా పెరిగిన దీపే ఈ ఇంటి అసలు వారసురాలు అని చెప్పి నిజాన్ని బయట పెట్టేస్తాడు కార్తీకు. ఏంటి, ఇప్పటికైనా అర్థమైందా శివనారాయణ గారు? మీ ఇంటి గురించి ఈ మాలిని ఎంతవరకు ఎంక్వైరీ చేసిందో, ఎంత లోతుగా తెలుసుకుందో. శివనారాయణ అంటే గొప్ప. శివనారాయణ ముందు బయటపడిన నిజమంటూ ఏమీ ఉండదు. శివనారాయణకి ఎవ్వరూ ఎదురు చెప్పరు, భయపడతారు అని చెప్పి మీ కుటుంబం మీ కంట్రోల్లో ఉంది అనుకున్నారు. మీకు తెలియకుండా చాలా జరిగింది. మీకు తెలియకుండా జోష్న, పారిజాతం ఎన్నో కుట్రలు చేసి ఇక మీ ఆస్తిని నొక్కేయడానికి ఇన్ని రకాల ప్రయత్నాలు చేశారు అని చెప్పేసి ఎప్పుడైతే మాలిని నిజాలు బయట పెట్టేస్తుందో పారిజాతం అలాగే జోష్న ఇద్దరు కూడా షాక్ అయిపోయి వణికిపోతూ నిలబడతారు. నన్ను క్షమించండి సార్, ఇదంతటికి సాక్షిని నేనే. ఎన్నోసార్లు నిజాన్ని చెప్పడానికి వచ్చాను, కానీ నన్ను నిజం చెప్పనివ్వకుండా నా కూతురు జోష్న ఆపేసింది. చివరకు ఈ తండ్రినే చంపాలనుకుంది అని చెప్పనేసరికి షాక్ అయిపోతారు శివనారాయణ అలాగే సుమిత్ర ఇద్దరు కూడా. అలా గుండె పగిలే నిజాన్ని దీప గురించి మాలిని బయట పెట్టి జోష్న పారిజాతం నిజస్వరూపాన్ని తెలిసేలా చేస్తుంది. మరి
జోష్న నిజ స్వరూపం, అలాగే పారిజాతం కుట్ర, జోష్న అసలు వారసురాలు కాదని తెలుసుకున్న శివనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, అసలేం జరుగుతుంది అన్నది తెలుసుకోవాలనుకుంటే రాబోయే కథలో తెలుసుకుందాం. మరి ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. అన్ని తెలుసుకున్న మాలిని నిజమైతే బయట పెట్టబోతుంది. మరి ఇలానే జరగాలి, నిజం బయటపడాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.